సరే ఎట్లున్నారు? చాలా బాగున్నా. అంటే బాగానే ఉన్నా. బాగున్నా అని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకోళ్ళు నా దారిలో వచ్చేందుకు సిద్ధపడరు. ఎందుకంటే ఒక కవి కళాకారుడు అంటే నేను చాలా టీవీలో చెప్పిన కవి కళాకారుడు మధ్యవర్తిగానే ఉండాలి అని బాగా రావద్దు. ఏది ఇప్పుడు ఏ పురుషం అంటే బాగా పైసలు సంపాదించవద్దు. సంపాదిస్తే ఏమైతే ఇది మర్చిపోతాం. ఇది మర్చిపోయి మళ్ళీ మూల కూర్చునే పరిస్థితి. అందుకని మధ్యంతరంగా ఉంటేనే జనం కష్టం తెలుస్తుంది కాబట్టి నేను ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. కవి అయినా కళాకారుడు అంటే బాలేను అని డైరెక్ట్ గా చెప్తున్నారు. అంతే కదా. బాగుంటే నేను గీడి కింద కొత్త ఏసీ రూమ్ లో కూర్చొని ఎన్నో సినిమాకు దేనికో పాట రాసుకుంటూ కూర్చోలేవు. ఏ రాజకీయ లేకుండా నల్లగొండ గద్దరు లెక్కను నల్లగొండ గద్దరు ఉంటుంది కదా. బీజేపీకి వాడుతుంది, కాంగ్రెస్ కి వాడుతుంది, అన్నిటికీ వాడుతుంది. నువ్వు పోతే నీ మీద వాడుతుంది, నా పోతే నేను పైసలు ఇస్తే నా మీద వాడుతుంది. అట్లా కాకుండా ఒక ప్రజల కోసం ఒక పాట పాడితే 120 అయితే ఎవరు బతికే పరిస్థితి లేదు. పోయినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. సుఖరామనసి అంటాడు, ఎట్లయినా చచ్చిపోతాం మనం. గ్యారంటీ ఖచ్చితంగా ఖచ్చితంగా చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయే లోపల నువ్వేదైనా చెయ్యి. ఒక పేజీ, ఒక అక్షరం. వెంకటాచార్య కూడా ఒక అక్షరం ఉండాలి తెలంగాణలో అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశంలో తెలంగాణ కళాకారులు కొంతమంది రాజకీయానికి అమ్ముడు పోయినరు అని అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా అమ్ముడు. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఉన్న కళాకారులు ఊపు ఇందాక మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే త్యాగాల పాట తరాజు పాట అయినప్పుడు, ఉద్యమ పాట ఉద్దర పాట అయినప్పుడు, త్యాగాల పాట ఏమాయరా తరాజు పాట అయిపోయిందిరా, ఉద్యమ పాట ఏమాయరా ఉద్దర పాట అయిపోయిందిరా, లక్ష్యం పాట ఏమాయరా లక్షల కోసం తిరిగిందిరా, వెలకట్టలేని పాట ఏమాయరా వేలం పాట అయిపోయిందిరా. మనం చూస్తున్నాం కదా. మరి వెంకటాచార్య అమ్ముడు పోలేదా? అమ్ముడు పోలేదా అంటే నేను అమ్ముడు పోలేదు, నేను పోను. కాకపోతే నేను తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా కార్యదర్శి, సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మా తాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మా ముత్తాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ, నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే చూపిస్తేవా అదే తోవలో పోయినాను. కానీ కావాలని నేను ఎవరికి అమ్ముడు పోయే పరిస్థితి లేదు, అమ్ముడు పోను. పోయే పరిస్థితి లేదు ఇంతవరకు. నాకు 52 ఏళ్ళకి వచ్చినాయి. ఇంకేం అమ్ముడు పోతాం. ఇంకా ఇప్పుడు అమ్ముడు పోయి ఏం చేస్తాం?